పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు చదువుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలమ్మా, జాగ్రత్తగా విందాం దేవుని మాటలు. శోధన సహించువాడు ధన్యుడు. దేవుడు ఏమంటున్నాడంటే, శోధన సహించువాడు ధన్యుడు. శోధన అంటే అర్థం ఏంటి? బాధనే శోధన అంట వాడికి. మీకు సమస్యలే శోధనలు. ఇంకా దేవుని నుండి దూరం చేసేవే శోధనలు. ఏంటివి అవి? బాధనే శోధన, సమస్యలే శోధన, దేవుని నుండి దూరం చేసేదే శోధన. ఇంకా ఏం మిస్టర్ చెప్పండి మిస్టర్. శోధన అంటే ఉసికొల్పటం. ఒక పని చేయటానికి ఎవరో మనల్ని ఉసికొల్పటం, ప్రేరేపించటం. ఒక విషయంలో ఈరోజు క్లారిటీకి రావాలి. ఏంటి ఆ విషయం? 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఒక క్లారిటీకి ఈరోజు వద్దాం. ఏంటి ఆ క్లారిటీ? నీకు శోధనలు ఉంటే, నాకు శోధనలు ఉంటే, నీవు నేను శోధించబడుతూ ఉంటే శోధించేవాడు దేవుడు కాదు. క్లారిటీ అర్థమైందా? నీకు ఏ శోధన వచ్చిందో, శోధనలు చాలా రకాలు ఉన్నాయి. డబ్బు శోధన, పాపపు శోధన, నిద్ర శోధన, శ్రమ శోధన, ఆర్థికపరమైన ఇబ్బందుల శోధన, నష్టం అనే శోధన. అర్థమవుతుందా? వ్యసనం అనే శోధన, వ్యసనము అనే శోధన, నష్టం అనే శోధన, డబ్బు శోధన, పాపపు శోధన, ఇవన్నీ శోధనలే.
ఈ శోధనలన్నీ అప్పుడప్పుడు మనకు కలుగుతూ ఉంటాయి. కలగవా? కలుగుతుంటాయి. ఈ శోధనలు కలిగినప్పుడు ఒక క్లారిటీకి మనం రావాలి. ఈ శోధనలు నాకు రావటానికి దేవుడు కారకుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్లారిటీ వచ్చిందా? దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరిని దేవుడు శోధించడు. సేవకుణ్ణి శోధించడు, విశ్వాసులను శోధించడు. మనం ఆరాధించే దేవుడు శోధించేవాడు కాదు, శోధన నుండి విడిపించేవాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు? శోధించేవాడా, శోధన నుండి విడిపించేవాడా? శోధన నుండి, శోధించబడుతున్న వారిని విడిపించేవాడు. మరి శోధించేవాడెవరు మనల్ని? సాతానుడు. ఎగ్జాక్ట్లీ సాతానుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు ఒక మాట కనబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఏ శోధకుడు? అపవాది అనే శోధకుడు అని సాతానుకు పేరు. ఎందుకు శోధకుడు అని పేరంటే శోధించేవాడు. వాడు మనుషులనే కాదు, దేవుణ్ణి కూడా శోధించటానికి వెళ్ళాడు. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు, 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉంటే ఏం పుడుతుంది మనిషికి? ఉపవాసం ఉంటే ఏం కావాలనిపిస్తుంది? ఏమండి? ఉపవాసం ఉంటే ఏం కావాలనిపిస్తుంది? ఆకలి కావాలనిపిస్తుంది. అప్పులుంటే ఏం కావాలనిపిస్తుంది? చెప్పండి. డబ్బులు కావాలనిపిస్తుంది. ఇలాగే పాపపు ఆలోచనలు. యేసు ప్రభు 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఆకలి అనిపించింది. ఎప్పుడైతే ఆకలి అనిపించిందో ఆ శోధకుడు వచ్చాడు. ఆ శోధకుడు సాతానుడు, శోధించేవాడు సాతానుడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన శోధించాడు. వాడు శోధించాడు. యేసు ప్రభు శోధించబడ్డాడు. అయితే యేసు ప్రభు శోధించబడ్డాడు కానీ శోధనలో పడలేదు. శోధనను సహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధనలు అందరికీ వస్తాయండి. మీకు వస్తాయి, నాకు వస్తాయి. శోధనలు కలిగించేవాడెవరు? క్లియర్. శోధనలు కలిగించేవాడెవరు? అది ఏ శోధనైనా సరే, డబ్బు శోధనైనా, ఆకలి శోధనైనా, శ్రమల శోధనైనా, సమస్యల శోధనైనా, వ్యసనం, ఒక సిగరెట్ తాగాలి, ఒక బీడీ తాగాలి, మందు తాగాలి, ఒక అమ్మాయితో పాపం చేయాలి, ఒక అబ్బాయితో పాపం చేయాలి, లేదా లవ్ చేయాలి. ఇవన్నీ శోధనలే. దేవుని పిల్లలకు వచ్చే శోధనలు ఇవన్నీ. ఈ శోధనలన్నిటినీ కలిగించేవాడెవరు? ఎందుకు? వానికి ఏం అవసరం? ఒకే ఒక్క కారణం. ఏంటి? మనల్ని దేవుని నుండి దూరం చేయటానికి. వాని పని అదే, ఇంకా వేరే పనే లేదు. మనకన్నా రకరకాల పనులు ఉన్నాయి, కానీ సాతాను పని ఒకటే. మనలను, ఎవరు మనం? దేవుని పిల్లలం, దేవునితో ఉన్నాం. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనము, దేవునితో ఉన్న మనము, దేవునిలో ఉన్న మనలను దేవునికి దూరం చేయటానికి సాతానుడు మనల్ని శోధిస్తాడు.